సో నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ డేట్ వచ్చేసి 19th ఏప్రిల్ ఫ్రైడే వస్తుంది. సో లాస్ట్ టైం మీకు చీకులబాయిలు రైతు హేమంత్ తోట చూపించా కదా మీకు. సో ఇప్పుడు అతను ఆ రోజు చెప్పారు కదా మీకు 17,000 ప్లాంటేషన్ చేశాను నేను అని చెప్పారు ఆ వీడియోలో. సో ఈ ప్లాంటేషన్ వచ్చేసి అదే ఈ ప్లాంటేషన్ అనమాట. మొత్తం 17,000 ఉంటుంది, ఆ కార్నర్ వరకు ఉంటుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఆ కార్నర్ వరకు ఉంటుంది. వీళ్ళు కర్రలంతా వేసి కట్టలంతా కట్టేసి రెడీగా పెట్టారు. ఇది దాని గ్రోత్ మీరు క్లియర్గా చూస్తే దాని కరెంట్ సిచ్యువేషన్ ఇది. సో ఫుల్ ఫ్లవర్. సో దీని స్పెషాలిటీ ఏంటి, అసలు ఎందుకు ఇది మీకు డీటెయిల్స్ చెప్తున్నానంటే, మీరు కరెక్ట్గా చూస్తే దీన్ని ప్లాంటేషన్ చేసింది హేమంత్ వాళ్ళు వచ్చేసి అరౌండ్ మార్చ్ 21st 25th లోపల, 21st 25th ఎగ్జాక్ట్గా నేను డేట్ కనుక్కోలేదు, కనుక్కొని చెప్తాను. నియర్లీ అప్పుడు దీని ఏజ్ వచ్చేసి 28 days ఆర్ లెస్ దాన్ 30 days. ఇది 30 days చెట్టు ఒక గ్రోత్. చూసారా, నడుస్తుంటే నడవడానికి చోటు లేనంతగా సైడ్ బ్రాంచెస్. అండ్ మీరు చూడండి పూత కూడా ఫుల్. ఈ తోట చూసి ఎలా ఉంటుందంటే మీకు ఒక పూల తోట మాదిరి, అంటే ఫుల్ ఎల్లో ఫ్లవర్. అంటే నేను చేస్తుంది టైం వచ్చేసి అరౌండ్ ఈవినింగ్ 5:30 అయింది ఇవాళ. ఓకే, 5:30కి తీస్తున్నా కాబట్టి మీకు లైటింగ్ అంతగా ఉండకపోవచ్చు. బట్ ఫ్లవరింగ్ చూస్తా అంటే కనుక ఎవరన్నా చూడండి, ఫుల్ ఫ్లవర్ అసలు ఎక్కడ చూసినా సరే ఫుల్ ఫ్లవర్, కంప్లీట్గా ఫ్లవరింగ్. అండ్ మీరు మీ అందరికి చెప్పండి, ఎగ్జాక్ట్గా ఇది 28 days ఆర్ లెస్ దాన్ 30 days ప్లాంట్ ఇది. ఓకే, చూడండి సైడ్ బ్రాంచెస్ కానీ. ఓకే చూడండి, ఇది వచ్చేసి అరౌండ్ ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ వచ్చేసి మోర్ దెన్ 40 degrees ఉంది. ఇది తోట. ఓకే, ఇట్లా ఆ చివరి దాకా ఉంటుంది. మీకు కనిపించట్లేదు, ఇక్కడ చూడండి ఇప్పుడు. సో దిస్ యాంగిల్ షుడ్ బి కరెక్ట్ ఫర్ యూ. ఇప్పుడు చూడండి, నేను ఇంకా బ్యాక్కి వెళ్ళి ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి. ఓకే చూడండి ఇప్పుడు. సో ఇది తోట ఫుల్ ఫ్లవర్, పూత అంటే పూత, పిచ్చ పూత ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఇప్పుడు ఏం కేర్ తీసుకోవాలంటే, మెయిన్గా ఇప్పుడు వీళ్ళు సైజెస్కి వదులుకోవడం స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్లవర్ ఒకసారి స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ పిందెలకు వెళ్తుంది, పిందెలు ఆడాడ కనిపిస్తున్నాయి. బట్ దిస్ ఈజ్ ద క్రాప్ అనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా ఇంత కిందలో పెడతా చూడండి ఎలా ఉంటుందో. ఓకే, జస్ట్ అసలు ఎక్కడ చూసినా ఒక్క చూడండి, ఇది చూడండి, అసలు ఇది హెవీ ఫ్లవర్. ఇది అసలు చూడండి, మీరే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఆల్మోస్ట్ 14 15 16 17 18 దాకా ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు క్రాప్ సెట్టింగ్కి వీళ్ళు రెడీ అవ్వాలన్నమాట. క్రాప్ సెట్టింగ్ అంటే ఈ ఫ్లవర్స్లో ఎన్ని పిందెలుగా మారాలన్నది దాన్ని డిసైడ్ చేసేది క్రాప్ సెట్టింగ్ అనమాట. దానికోసం కూడా మనకి సపరేట్ ప్రోడక్ట్ ఉంటుంది, అది మేము ముందుగానే ప్లాన్ చేసి ఇప్పిస్తాం అనమాట. సో దెన్ యూ విల్ కమ్ టు నో హౌ ద క్రాప్ విల్ బీ ఫర్ దిస్ ప్లాంట్. ఓకే, సో చూడండి, హెవీ అంటే హెవీ, విపరీతమైన ఫ్లవరింగ్, హెవీ అంటే హెవీ. చూడండి, ఆకు కన్నా కూడా ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి సాహో. ఇది ఏదో వెరైటీ అనుకోవద్దు మీరు. చూడండి సాహో, హెవీ ఫ్లవరింగ్. సో ఫ్లవరింగ్ స్టేజ్లో మనం కనుక క్యాచ్ చేస్తే క్రాప్ని 35 days అనేది చాలా క్రూషియల్ స్టేజ్ అనమాట ఏ టమాటా చెట్టుకి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాచ్ దట్ 35 days క్రాప్, ఇంకా అంతే. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఫ్రూట్ అంతా మీ చేతిలోనే పని. ఓకే, మనం దిస్ ఈజ్ ద వే. ఇంకా చూపిస్తాను పక్కన కూడా వెళ్ళి. ప్లాట్ టు ప్లాట్ చేంజ్ అవ్వాలి మనము. ఇచ్చుకోండి మళ్ళీ ఇక్కడ ఇది లేన్, ఈ లేన్. సో ఇక్కడికి వెళ్దాం. ఓకే చూడండి, సేమ్ థింగ్ అగైన్. ఇక్కడ మధ్యలో పడిపోయింది, తొక్కేసినట్టున్నారు ఎవరో. బట్ చూడండి, హెవీ ఫ్లవరింగ్, హెవీ. వెనక్కి తిప్పి చూపిస్తా. కూర్చోండి, మీకు లైట్ ఆపోజిట్లో పడినప్పుడు కనపడకపోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్కి పూర కట్టేశారు, దారం లాగేశారు వైరు.
అండ్ ఒకసారి పూర కట్టేశారు. అండ్ దే ఆర్ ఆల్సో రెడీ ఫర్ ద నెక్స్ట్ హైట్ కూడా. దిస్ షుడ్ బి అరౌండ్ 5 feet. ఇది 5 feet హైట్. కరెంట్లీ ఇట్ ఈస్ అరౌండ్ మోర్ దెన్, ఇది వచ్చేసి 3.5 దగ్గర ఉంది హైట్. ఇప్పుడు ఇట్ మచ్ టైం పట్టదు ఇక్కడికి రావడానికి, ఈ 5 feet రావడానికి. సో దిస్ ఈస్ ద వే ద క్రాప్ ఈస్ దేర్. సో మీకు మెయిన్గా హైలైట్ చేసేది ఏంటంటే ఈ ట్రీస్ వచ్చేసి దాని వయసు 28 days. అండ్ ద టెంపరేచర్ టుడే రికార్డెడ్ హియర్ ఇన్ ద టౌన్ మదనపల్లి ఈజ్ అరౌండ్ మోర్ దెన్ 40 degrees centigrade. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ, నాకు తెలియదు, నేను చూడాలి. బట్ 40 degrees తక్కువ అయితే ఎక్కడా లేదు. నేను ఇంకొక లైన్లో కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఈ లైన్లో చూడండి, వెళ్ళడానికి కూడా దారి లేదు. సో ఇంకా నేను వెళ్తే వాళ్ళకి సైడ్ బ్రాంచెస్ బ్రేక్ అవుతాయి. నాకు ఇక్కడ అడ్డు వస్తుంది చూడండి, సైడ్ బ్రాంచ్ని ఇట్లా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళు కట్టాలి సైడ్ బ్రాంచెస్కి మళ్ళీ. చూడండి, దిస్ ఈజ్ ద వే ఫ్లవరింగ్ అంటే ఇట్లా ఉండాలన్నమాట. అసలు మొత్తం చూస్తే టమాటా పూల తోటలాగా ఉంటుంది. సో మీకు ఆటోమేటిక్గా మీకు క్రాప్ సెట్ చేసుకొని సైజెస్ కొలుకుంటే, ఇంకా షైనింగ్ ఒకటి చూసుకుంటే చాలు, టాప్ రేట్ మంచి సైజ్ వస్తుంది. ఫుల్ కాయ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా అగైన్ హ్యావ్ టు మూవ్ దమ్ అసైడ్ బిఫోర్ ఐ వాక్. పక్కకు అనుకొని నేను నడవాలి ముందుకి. సో ఇదండి తోట. సో ఎనీవేస్ దీన్ని ఎందుకు రికార్డ్ చేసుకుంటున్నా అంటే, నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి ఫ్లవర్స్ చూడండి ఈ ఒక్క బ్రాంచ్కి. ఓకే, చూస్తున్నారు ఈ ఫ్లవర్స్ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ. నేను పర్పస్ ఏంటంటే ఇంత క్లియర్గా చూపించడానికి మీకు, ఈ తోట వయసు వచ్చి 28 రోజులు, అందుకని నేను మీకు చూపిస్తున్నాను అంతే. 28 రోజులకి ఇది గ్రోత్. వీళ్ళు ఇప్పటికీ నాకు తెలిసి 15th day రోజు డ్రెంచింగ్ చేయించాను వీళ్ళతో, భూమిత్ర భూఅమృత్. మళ్ళీ రీసెంట్గా ఒక 5 days బ్యాక్ ఇంకొకసారి వేయించాను భూమిత్ర వేయించాను వీళ్ళకి. ఓకే, సో చూడండి, ఇది గ్రోత్. ఈ మాదిరి ఉండాలి గ్రోత్ అంటే. నేను చెప్పేది పీక్ సమ్మర్ అబౌవ్ 40 degrees centigrade టెంపరేచర్. అండ్ దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద, ఈ పంట ఏజ్ వచ్చి అరౌండ్ 28 days. ఓకే, అగైన్ నేను దీనికి కంటిన్యూస్గా రికార్డింగ్స్ చేసి మీకు మళ్ళీ డీటెయిల్స్ పెడతాను. ఓకే, సో ఇది తోట. నమస్కారము, మా పేరు వచ్చి హేమంత్ కుమారు, చీగలబేలో గ్రామము, మదనపల్లి మండలము. ఫస్ట్ మేము నాటిన 10 దినాలకి భూమిత్ర భూఅమృత్ డ్రించింగ్ చేసినాము. ఫస్ట్ 2 క్యాన్లు వాడినాను. భూమిత్ర ఒక 5 liters, భూఅమృత్ 5 liters వాడినాను. వాడిన తర్వాత సైడ్ బ్రాంచెస్, చెట్టు గ్రోత్ ఎక్సలెంట్గా వచ్చింది. లాస్ట్ 5 years నుంచి మాకు ఇంత గ్రోత్ లేదు, కానీ ఫస్ట్ టైం మేము పేడెరువు కానీ కోళ్ళెరువు కానీ ఏమీ తోలినలేదు. అయితేను క్రాప్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ನಮಸ್ಕಾರ ರೀ. ನಮಸ್ಕಾರ. ನಿಮ್ಮ ಹೆಸರು ರೀ? ಪ್ರಸನ್ನ. ಪ್ರಸನ್ನ. ನಿಮ್ಮ ಊರು? ನಮ್ದು ಮಲ್ದೇಪಲ್ಲಿ, ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕು. ಎಷ್ಟು ಎಕರೆ ಹಾಕಿದ್ರಿ ಇದು? ಇದು 10,000 ನಾಟಿ ಹಾಕಿರಿ. 10,000 ನಾಟಿ. 1.5 ಎಕರೆ. 1.5 ಎಕರೆ. ಸರ್, ನಮ್ದು ಕಂಪನಿ ಯಾವ ಬಳಸಿದ್ರಿ? ನಿಮ್ದು ಈ ಮೆಡಿಸಿನ್ ಬಳಸಿದಿರಿ, ಭೂಮಿತ್ರ, ಅಮೃತ್, ಗ್ಲೋಸಿಲ್, ಈ 3 ಮೆಡಿಸಿನ್ ಯೂಸ್ ಮಾಡಿದಿರಿ. ಈ ಬೆಳೆ ಚೆನ್ನಾಗಿದೆ, ಸ್ವಲ್ಪ ಕಂಟ್ರೋಲ್ ಆಗಿಲ್ಲ, ಅಲ್ಲೊಂದ್ ಕಡೆ ಇದೆ ಅಷ್ಟೇ. ಇನ್ನೆಲ್ಲ ಮಿಕ್ಕಿದೆಲ್ಲ ಚೆನ್ನಾಗೈತೆ, ಕ್ರಾಪ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ. ಅಲ್ರಿ, ಕ್ರಾಪ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಎಲ್ಲ ನೀಟಾಗಿದೆ, ನೋಡ್ಕೊಳ್ರಿ. ತಾವೇ ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ನೋಡಿ. ಹೌದು, ಕ್ರಾಪ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ. ಕ್ರಾಪ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಮತ್ತೆ ಚೆನ್ನಾಗಿದೆ, ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಿಲ್ಲ. ಇದು ನೋಡ್ರಿ, ಮೆಡಿಸಿನ್ ಚೆನ್ನಾಗಿ, ಪ್ರಾಡಕ್ಟ್ ಕೆಲಸ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ಒಂದ್ ವಿಷಯ ಹೇಳ್ತೀನಿ ನೋಡ್ರಿ, ಇದ್ರನ್ನ ಇಲ್ಲಿ 3-4 ಕಾಯಿ ಆಯ್ತಾ, ಇದು ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಅಂತೀವಿ, ಮತ್ತೊಂದ್ 5 ಕಾಯಿ ಇಡ್ತೇವೆ. ನಮ್ ಒಂದ್ ಹಾಕಿದ್ರೆ ಬರದ್ರಿ, ಹಿಂಗಿದಂಗ್ ಬರಕಲ್ಲ. ಇದು ಕ್ರಾಪ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಇದೆ. ಅಲ್ರಿ, ಇದು ಹಾಕಿದ್ರಲ್ಲ, ಇದು ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಆಗಿ ಮತ್ತೆ ಹೂ ಬರ್ತಿದೆ. ಹೌದು, ಇದ್ರಾಗ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಆಗ್ತದೆ. ಇದು ನೋಡ್ರಿ, ಬಂಚ್ ನೋಡ್ರಿ, ಇದು ಈ ತರ 6 ಇದ್ರ ಬಗ್ಗೆ ಡೌಟ್ ಮೇಲೆ ಭರವಸೆ ಇಕ್ಕೆ ಅಲ್ಲ ಸಕ್ಕರೆ ಇದು ಮಾಡಿರೋದು ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಸರ್. ಇದು ಹೌದು, ಪ್ಯೂರ್ ಆರ್ಗ್ಯಾನಿಕ್, ಜೀರೋ ಕೆಮಿಕಲ್. ನೀವು ತಿಂದ್ರೂ ಏನಾಗಲ್ಲ. ಓಕೆ ಸರ್, ಒಂದೇ ಗಿಡಕ್ಕೆ ಹಾಕ್ಬೋದು ಪ್ರಾಡಕ್ಟ್ ನ, ಟೋಟಲ್ ಎಲ್ಲ ಗಿಡಕ್ಕೆ ಹಾಕಿ ನಡೀತೈತೆ ನಿಮ್ಗೆ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಒಟ್ಟು ನಿಮ್ಮ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಅಲ್ಲ ಸರ್? ತುಂಬಾ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಸರ್. ಬಟ್ మీది ఏ ఊరండి? ఇక్కడ సార్ మార్పల్లి సార్. మార్పల్లి ఏ మండలము? పంజాన మండలం. పంజాన మండలమా? సరే, మా మందులు భూమిత్ర బొమ్మర్తో వాడారు. వాడినందుకు మీకు 15 రోజులు అయింది. ఏం రిజల్ట్ కనపడింది మీకు? బాగుంది సార్ రిజల్ట్. పూత, పిండి, మొత్తం ఈ బూజి,
కాప్ సెట్టింగ్ క్రాప్ సెట్టింగ్ కాయ కానీ కాయ కానీ బాగా బాగుంది సార్. గ్రోత్ గీత బాగుంది. మీకు అంటే కెమికల్ కి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, కెమికల్ వాడడానికి దీనికి ఎంత గ్రోత్ ఉంది, అవును సార్, ఎంత హెల్దీగా ఉందని తెలుస్తుంది కదా. తెలుస్తుంది సార్. హెల్దీగా ఉంది సార్. హెల్దీగా ఉంది కదా. అవును సార్. కాపు కానీ పూత కానీ ఏం లేదు, వైరస్ కానీ వైరస్ ఏం లేదు సార్. విల్ట్ కూడా కంట్రోల్ అయింది కదా. విల్ట్ కంట్రోల్ అయింది సార్. ఓకే, అంటే మళ్ళీ మీరు వాడతారా ఇది? వాడేదే సార్ కంటిన్యూగా, అంటే 15 days ఒకసారి వేసుకోమన్నాం. అవును సార్. కంటిన్యూ వాడండి. ఇది వాడితే మీకు ఫర్టిలైజర్ 50% వేయండి, 50% ఇది ఆర్గానిక్. భూమిత్ర భూమి తీసుకుంటే చాలు. ఇంకా పైన వైరస్ కూడా స్ప్రేలు ఉన్నాయి, రిట్రోవైర్, అల్ట్రాలిజెంట్, క్యానోపేఫ్ ఉన్నాయి. వీటికి అయిన తర్వాత గ్లోసిల్, సిమెస్ క్యాల్సియం పూతకి ఇస్తాం. 2 స్ప్రేలు ఇవి 2 వేసుకుంటే చాలు మీకు. చూడండి మళ్ళీ ఇంకోసారి వాడి చూడండి. లేదు సార్, చాలా బ్రహ్మాండంగా వస్తుంది. వాడాలి కంపల్సరీ వాడితే. దిమ్మ తిరుగుతుంది నాకు. ఇది ఎన్ని ఫర్టిలైజర్ వేసి రావాలి ఇట్లా? చచ్చిపోయిన చెట్లు ఎట్లా వచ్చినాయి చూడు. నా పేరు నారాయణ స్వామి. మా ఊరు గ్రామం వచ్చి ఏవిపల్లి, మండలం ముదిగిబ్బన్న. మా ప్రోడక్ట్స్ ఏమేమి వాడారన్నా మీరు? మేము భూ అమృత్, రెట్రవీరు, లెజెండ్ అన్న. అసలు దేనికోసం వచ్చారన్న మా దగ్గరికి? మామూలుగా పంటకి దోస వైరస్ వచ్చింటే అందుకు వచ్చినామన్న. అంటే మీ అంగడిలో లేవన్నా ఇక్కడ? ఉన్నాయి, అవి వాడుతుంటే కంట్రోల్ కాలే, అందుకని మీ దగ్గరికి వచ్చినామన్న. సరే, ఇప్పుడు వాడిన తర్వాత ఎట్లా ఉన్నది తోట? బాగుందన్న, రిజల్ట్ బాగా వచ్చింది. అంటే ముందు వాడక ముందు మీకు ఇక్కడ ఆకుందన్న వైరస్ వచ్చిందన్న? అట్లా అంతా ఇట్లా ఇట్లా ఈ కలర్లో ఉండేది అన్న వైరస్, ఇట్లా వచ్చింది. అది వాడిన తర్వాత ఉందన్న అట్లాంటి వైరస్? అదా ఇక్కడ ఉంది అంటే ఒకదాని అట్లా ఉంది అన్న. ఓకే, వాడిన తర్వాత అండి మీకు అప్పుడు చిగురు కోసమే కదా మీరు? చిగురు, కొత్త చిగురు రావాలని. చిగురు ఆకు అది వాడిన తర్వాత వచ్చిన ఆకు ఎట్లా ఉంటుందో చెప్తారా? ఇది ఇట్లా వచ్చింది అన్న, ఎట్లా ఉంది కాయ? ఇప్పుడు బాగుందన్న? బాగుంది, సైజు కూడా బాగా వచ్చింది అన్న. సైజ్ బాగా వచ్చిందన్న? బాగా వచ్చింది అన్న. చూపిస్తారు ఒకసారి సైజ్ మీరే చూపించండి. ఇంకా ఒక చేతిలో పట్టుకోండి. ఇది ఎట్లా వచ్చినాయి సైజులు కూడా? మీ చేయి పెట్టండి దానిపైన, తెలుస్తుంది చూసే వాళ్ళకి. ఓకే అండి, ఇది కూడా పెట్టండి. ఇట్లా సైజు అంతా బాగా వచ్చింది అన్న. మీరు ఏమేమి గమనించారు కొంచెం చెప్తారన్న? నేను 32 రోజు అట్లా వదిలినాను. వదిలిన తర్వాత మనకు కొత్త చిగురు వచ్చి పోతాపింది బాగా వచ్చింది అన్న. ఓకే, ఇంకా తోట కూడా బాగా వైరస్ కానీ వైరస్ మళ్ళా లేదన్న. ఈ వాడిన తర్వాత రాలేదన్న. సైజుల గురించి సైజ్ ఎలా అనిపించింది అన్న మీకు? సైజు బాగా వచ్చింది అన్న. ఇది మామూలుగా అయితే 60 రోజులు కటింగ్, ఈ రోజు 49 రోజులు, ఇంకా 3-4 రోజులు కటింగ్ పెట్టాలా అంటున్నారు. అంటే సైజు కూడా బాగా వచ్చింది అన్న. అంటే మామూలుగా అయితే ఎన్ని రోజులు? 60-62 రోజులు కటింగ్ ఉన్నా. 62 రోజులకి. ఇప్పుడు ఇవాళ మనం రికార్డ్ చేసే రోజుకి ఎంత? ఈ రోజుకి 49 రోజులు. 49 రోజులకి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 వారాల ముందుగానే మంచి సైజ్ వచ్చింది. మంచి సైజ్ వచ్చింది, దిగుబడి వచ్చింది. నీకు తోట కూడా మారిపోయి మన సైజు కూడా బాగా ఇదైంది అన్న. సైజు బాగా వచ్చింది. ఓకే అన్న, ఇప్పుడు దీంట్లోనే మనం తీసి టమాటా పెడతాం. టమాటా పెడతాం అంటే ఎట్లాగా? ఈ చెట్లన్నీ లేపేసి అట్లే ఆ బెడ్కి వేసేస్తాం. టమాటా పెడతాం. సరే అన్న, గడ్డి మందు ఒకటి కొట్టుకొని చూసుకోండి. మిగతా అంతా దిగుబడి అంటే నేను చెప్తాను. సరే అన్న, థ్యాంక్ యూ.